ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు? అన్న నా పేరు చింటూ, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలిపల్లి మండలం మండపల్లి గ్రామం మాది. మీ ప్రెస్ ద్వారా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. కొందరు భారతీయ జనతా పార్టీ అనేది పార్టీని ఓర్వలేక కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తుల గురించే నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకోసమనంటే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి విద్వేషపూర్వకంగా రెచ్చగొట్టి కొన్ని గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అయితే 56 ముస్లిం దేశాలలో ఎక్కడ లేని విధంగా వక్ఫ్ బోర్డు అనేది ఒక మన భారతదేశంలోనే ఉన్నది. 17 లక్షలకు పైగా ఎకరాల ఆస్తులు వాళ్ళ పేరిట ఉన్నాయి. మతతత్వ పార్టీ అయితే వాళ్ళకి ఇన్ని లక్షల ఎకరాలు ఏ విధంగా వస్తాయి? హిందూ దేవాలయాల ఆస్తులు చూసుకుంటే వాళ్ళ ఆస్తులు చూసుకుంటే ఎంత ఉన్నాయి? 500 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం కూడా చేయని పనిని ఎటువంటి సమస్య లేకుండా పరిష్కరించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదే అయోధ్య రామ మందిరం. ఇప్పటి వరకు నేను చూస్తున్నప్పటి నుంచి ఏ ఒక్కరికి కూడా నైతిక విలువలనే లేనేలేదు. ఇవాళ ఉన్న పార్టీలో ఉన్న ఈ వ్యక్తి రేపు ఇంకో దాంట్లోకి పోతాడు, అక్కడ వెళ్ళి ఇదే పార్టీని విమర్శిస్తాడు. కానీ భారతీయ జనతా పార్టీలో ఆడుతున్న వ్యక్తులు లేరు, లీడర్లు లేరు, కార్యకర్తలు లేరు. అలాంటి కార్యకర్తలు లీడర్లు ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీకి గెలుపు అనేది ఎప్పటికీ వరిస్తూనే ఉంటుంది. ఇది నామినేషన్ కోసం కాదు, బండి సంజయ్ అన్న విజయయాత్ర ముందుగానే మేము జరుపుకుంటున్నాం. ఇది మేము 100% 400 సీట్ల పైగా ఈజీగా గెలుచుకుంటాము. ఇది బండి సంజయ్ అన్నకు కేవలం అత్యధిక మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. పోయినసారి 89,000 ఓట్లు వచ్చినాయి కదా, ఇప్పుడు అంతకు మించి ఎక్కువ వచ్చి గెలిపించుకుంటామని చెప్పి మీ ఛానల్ ద్వారా మేము తెలియజేసుకుంటాము. ఒకసారి చుట్టుపక్కల చూసుకుంటే సగం కరీంనగర్ మొత్తం ఇక్కడనే ఉన్నది. ఆ 2 పక్కలతో వాళ్ళు చూసుకుంటే ఇక్కడనే ఉన్నది తప్ప ఇక్కడ లేనే లేదు. కరీంనగర్ జిల్లాలో చుట్టుపక్కల ఉన్న మొత్తం జనమంతా ఇక్కడనే ఉన్నది, జనమంతా ఇక్కడనే ఉన్నది. మనుషుల కంటే ఎక్కువ బండ్లే ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇక్కడ 2 సార్లు ఓడిపోయారు, ఎంపీగా మాత్రం చివరిసారి గెలిచినప్పటికీ బండి సంజయ్ గారు ఎమ్మెల్యే ఎందుకు ఓడిపోతున్నారు? ఇది కుట్రండి. గెలవడం చేతగాక డబ్బులు అనేది పెట్టుకుంటా, గెలవడం చేతగాక ఒక కుట్రలను చేసుకుంటా దగ్గరుండి ఒక 2 పార్టీకి చెందిన వ్యక్తులు ఆయన ఓడించడం జరిగింది. దాన్ని మేము గెలిపి స్వీకరిస్తున్నాం. అది ఎందుకంటే ఎప్పుడు కూడా తక్కువ మెజారిటీతో గెలిచిందని అసలు గెలిచినా మేము, కానీ లేనిపోని నిందలు వేసుకుంటా మతతత్వ పార్టీ అని చెప్పి పార్టీని చెడ్డ పేరు తీసుకుంటా వచ్చి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ ఈ ఎలక్షన్ ఒక చెంపపెట్టు లాంటిది. 100% 400 సీట్లకు పైగా గెలవబోతున్నాము. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 స్థానాల్లో గెలుపు ఎప్పుడో ఖరారైపోయింది. మీరు ఒక్కసారి చూసుకుంటే నామినేషన్ ప్రక్రియ అసలుకే కాదు. ఇది బండి సంజయ్ అన్న విజయానికి ముందుగానే మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే మొత్తానికి ఎంత మెజారిటీ రాబోతుంది ఊహించలేరు. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ నియోజకవర్గంలో వచ్చే ఓటు శాతం ఏదైతే ఉన్నదో ఇప్పటి వరకు కనివిరియని రీతిలో బండి సంజయ్కు అటువంటి మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. బంపర్ మెజారిటీ అది, దానికి డౌట్ఫుల్గా చెప్పాల్సిన లేదు. ఓకే, గెలుస్తారని పక్కగా చెప్తున్నారు. అంటే ఈసారి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి? అది తప్పకుండా వస్తుందని మేము అనుకుంటున్నాము. వస్తే ఇంకా సంజయ్ అన్న ఇంకా పనిచేస్తూనే ఉంటాడు. ఆయన అలిపెరిగిన సూర్యుడు. కానీ ఒకటి కొందరు వ్యక్తులకు చెప్తున్నాను, అరచేత సూర్యుడిని ఆపాలని చూస్తున్నారు. అది ఎప్పుడు కూడా జరగని పని. అలాగే బండి సంజయ్ విజయాన్ని కూడా ఎవడు కూడా ఆపలేడు. ఇప్పుడు కూడా ఎవడు ఆపలేడు దాన్ని. ఓకే.